కూర్చోండి పాల్గొన్న కార్యక్రమం కూర్చోండి ఆయన దారి ప్రధానం తీసుకురావాలి ఆయన పడేశారు కూడా చక్కగా మనం అభిషేకం చేసుకుంటాము. అలాగే మన దేవాలయంలో ఈ రోజున బహుళ ఏకాదశి సందర్భంగా చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకున్నాం. అసలు ఏకాదశి అంటే ఎవరండి? ఏకాదశి అంటే ఎవరు? ఏకాదశి దేవత దేవుడు దేవత. ఏకాదశి అనేటువంటిది ఆమె దేవత. ముడాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఏం చేశాడు? దేవతల యొక్క వరం వల్ల దేవతలందరినీ కూడా సంహరిస్తూ ఉన్నట్ట, అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నట్ట. ఆ యొక్క లోకంలో ఇబ్బంది పెడుతూ ఇదేమిటి, ఈ రాక్షసుడు ఏమిటి మనందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఏమిటని చెప్పేసి ఆ యొక్క అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారండి? ఆ ముడాసురుడు అనేటువంటి రాక్షసుడు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారట, అయ్యా స్వామి ఏమిటి ఆ ముడాసురుడు అనేటువంటి రాక్షసుడు మనందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, మేమందరం కూడా ఏం చేయాలి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వెళ్ళి ఆయనతో యుద్ధం చేశారట కొన్ని సంవత్సరాల పాటు. ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా కూడా యుద్ధం ముడిపడంట. మాట్లాడకండి. ఒకనొక సమయంలో ఆయన కాసేపు సేద తీరుదామని చెప్పేసి ఒక గుహలోకి వెళ్ళి విష్ణుమూర్తి పడుకున్నట్ట. యుద్ధం చేసి అలసిపోయి అక్కడ గుహలో పడుకుని ఉంటే ఈ విషయం మురాసురుడికి తెలిసింది. ఇప్పటిదాకా యుద్ధం చేశాడు కదా, కొద్ది గొప్ప అలసిపోయి ఉన్నాడు, మనం వెళ్ళి ఆయన సంహరిద్దామని చెప్పేసి మురాసురుడు ఏం చేశాడు? స్వామి పదధ్యానంలో యోగ నిద్రలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి యుద్ధం చేద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళాట. దగ్గరికి వెళ్ళగానే ఎవరు వచ్చారు? ఒక్కసారిగా ఏకాదశి అనేటువంటి ఒక దేవత ఆయనలోంచి ఉద్భవించింది. ఒక్కసారిగా ఉద్భవించి ఆ యొక్క మురాసురుడిని సంహరించేసింది ఒక్కసారిగా కూడా. అంటే స్వామి నిద్రపోతాడు, ఎప్పుడైనా కూడా యోగ నిద్రలో ఉంటాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా చక్కగా స్వామి యోగ నిద్రలో ఉండి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్ళి మళ్ళా కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన నిద్ర మేల్కొంటాడట. సరే, ఎప్పుడైతే ఆయన నిద్రపోతూ పరధ్యానంలో ఉన్నాడో ఈ మురాసురుడు వెళ్ళి ఆ యొక్క స్వామిని సంహరిద్దామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయనలోంచి ఏకాదశి అనేటువంటి ఒక దేవత ఉద్భవించి ఆ మురాసురుడిని సంహరించేసింది. సంహరించగానే ఒక్కసారిగా స్వామి మేలుకున్నాడు. ఏంటమ్మా ఏకాదశి ఏం జరిగిందంటే, స్వామి నీ మీదకి మురాసురుడు అయినటువంటి రాక్షసుడు వచ్చాడు, మరి ఇప్పటిదాకా కదా నీవు నిద్రలో ఉన్నావని చెప్పేసి ఆయన నీ మీదకి వచ్చాడు స్వామి, కాబట్టి నేను సంహరించేశానని చెప్పేసి చెప్పంగానే ఆయన చాలా ఆనందపడి నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నట్టు. ఏ వరం కావాలో కోరుకుంది? స్వామి నాకు ఎటువంటి వరాలు కూడా అక్కర్లేదు, ఒక ఏకాదశి రోజున నీ నామస్మరణ చేసి ఉపవాసం ఉండి చక్కగా మరి ఉన్నట్లయితే చెప్పేసి చెప్పంగానే అక్కడి నుంచి ఆవిడ ఎటువంటి పేరుగా పిలవబడింది? ఆమె ఏకాదశి అనేటువంటి పేరుతో ఆవిడ స్వామి చేత పిలవబడింది. కాబట్టి మురాసురుడిని సంహరించాడు కాబట్టి ఆయన ఏమన్నారు? స్వామిని మురారి అని చెప్పేసి అన్నారట. 7 కొండల వాడ వెంకటరమణ